యెస్. ప్రతాప్ మీరు ఆహ్, హ్మ్. యాహ్! ఈ ఫైల్స్ సెండ్ చేయగలరా ప్రతాప్? మనకి వీడియో లేదు కదా! అట్‌లీస్ట్ ఈ ఫైల్ సెండ్ చేయగలరా ఒకసారి గో త్రూ అవుతాం. ఏది భాస్కర్ నాకు అర్థం కాలేదు. యాహ్! ఇది ఆటోమేషన్ స్క్రిప్ట్ మనం ఏదైతే చేసామో లాస్ట్ సెషన్‌లో ఆ వీడియో మిస్ అయింది కదా! సో, వీడియో ఎక్కడ మిస్ ఈ అయింది అది? ఫైల్ రికార్డ్ చేయడం మానేసామా? ఆపేసామా? చేశారు ప్రతాప్ రికార్డింగ్ నాకు తెలిసి. మరి ఎలా మిస్ అయిందో నాకు అర్థం కాలేదది. చేస్తే ఆడికి వచ్చేస్తది మామూలుగా. క్లౌడ్‌లోనే వస్తది. ఆహా! ఓకే. ఈ ఫైల్ ఒక్కటి సెండ్ చేస్తారా? ఒకసారి గో త్రూ అవుతాం. చెప్పలేవాడు నాకేం వస్తది పంపిస్తా. యాహ్! యాహ్! అట్లేం కాదు జస్ట్. ఆ! ప్రతాప్ ప్రతాప్ ఇప్పుడు వీడియోస్ 2 పెట్టావు కదా! అవి చూసామన్నమాట ఈరోజు. అయితే దాంట్లో ఈ హ్మ్. ఇంటిగ్రేషన్ చేసింది మనం చేసాం కదా! దీంట్లో నుంచి ప్లే రైట్‌లో నుంచి చేసిండేది ఈ ఈ ఈ కోడ్ అంతా పెట్టలా. అది రాలేదు దాంట్లో. ఆ వీడియో లేదు. ఓకే. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడే అప్‌లోడ్ చేస్తున్నాం. ఈ స్పాటిఫై మాత్రం ఉంది. దట్ ఈస్ ఫ్రమ్ దేంట్లో పోస్ట్ మ్యాన్ నుంచి ఉంది. అది చూసామన్నమాట వీడియో. ఇది రాసేయండి అప్పుడు అయితే ఈ ఫైల్ అప్‌లోడ్ చేస్తాను. హ్మ్. ఒక్క నిమిషం ఉండండి. రాత్రి వీళ్ళు సునీలోళ్ళు వచ్చి చాలాసేపు కూర్చున్నారు నా దగ్గర. మొత్తం వెతికారు వాళ్ళు కూడా కూర్చొని. ఆహా! హ్మ్. See, anyhow, we are going to cover that in the here. ఓకే. ఒకసారి ఓపెన్ చేసి చూడండి వస్తుందో లేదో మీకు అది. ప్రతాప్ 1 మినిట్. కిరణ్ సార్ అందిసారు రాలేదా? నేను కాల్ చేయలేదు మరి ఈరోజు. నాకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించాడు సార్. ఆహా! ఓకే. గుడ్. నైస్. ఆ! దట్ పర్సన్ ఈజ్ వెరీ ఈగర్ టు కమ్ టు ఇండియా ఇన్ సమ్మర్. ఓకే. ఓకే. హ్మ్. ఎట్లా మీకు హాలిడేస్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈడ? పిల్లలకి స్టార్ట్ అయినాయి. జస్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. కొడుకు రేపొస్తాడు. అట్లా అన్నమాట. నాకు అన్ని మీటింగ్స్ డిక్లైన్ చేసేసారు సార్ యూఎస్లో వాళ్ళకి పెట్టిన వాళ్ళందరికీ. ఆహా! ఓకే, షెల్ వి స్టార్ట్? యెస్. సార్ నేను ఇప్పుడు ఏఐ గురించి చెప్పేదా, లేదంటే లాస్ట్లో కవర్ చేద్దామా, లేదంటే ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేద్దామా? ఇట్స్ అప్ టు యూ. ఏఐ అని చెప్తే మీరు ఏం రాయరు, మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది. వాట్ యూ డూ? అది వీళ్ళని అడగండి. ఈ బ్యాచ్ వాళ్ళకి అన్నీ కవర్ కావాలి కదా! ఇప్పుడు అందరూ వాళ్ళే నేర్చుకోవాల్సిందే. అదే. Okay, I'll cover this as part of curriculum only, nothing major there. Okay, so tomorrow we'll start planning with the end-to-end framework design. Okay, so can anyone share your screen? I'll guide one by one, step by step. ప్రతాప్. కనిపిస్తుందా? సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. ఆ! భాస్కర్ కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తుంది దీన్ని. మాక్సిమైజ్ మోడ్‌లోనే ఉంది ప్రతాప్. అది నేను మ్యాక్సిమైజ్ చేయాలా?
ఓకే. సో యా మీకు ఇక్కడ టాప్లో ప్లే రైట్ పక్కన ఇక్కడ ఓకే నీకు ఒక చిన్న చార్ట్ బాక్స్ లాగా ఉంది పక్కన. టాగిల్ చాట్. యా క్లిక్ దే. ఓకే. యా బ్రదర్ క్లిక్ చేశాను. ఓకే క్లిక్ దే. ఇక్కడ ఒక నిమిషం. దెర్ ఈజ్ ఏ గేర్ ఐకాన్, కెన్ యూ సీ దట్? ఇక్కడ ఆ చార్ట్ విండోలోనే గేర్ ఐకాన్ ఉంది చూడు అక్కడ పైన టాప్లో. టాప్లోనా? ఇక్కడ దాని పక్కన ఉంది గేర్ ఐకాన్. అక్కడ గేర్ ఐకాన్, అదే కాన్ఫిగర్ చార్ట్. క్లిక్ చేయి. చార్ట్ ఇన్స్ట్రక్షన్, జనరల్ చార్ట్ ఇన్స్ట్రక్షన్, ఎంసీపీ సర్వర్స్, టూల్ సెట్స్, చార్ట్ సెట్టింగ్స్. ఓకే దాని పక్కన 3 డాట్స్ అది క్లిక్ చేయి. యా నువ్వు దీనికి నీ గిటప్ కనెక్ట్ చేసేసావా నువ్వు ఆల్రెడీ? లేదు బ్రదర్, నేనేం కనెక్ట్ చేయలేదు. ఒక నిమిషం, క్యాన్సిల్ చేయి. ఓకే, ఈ చాట్ని క్యాన్సిల్ చేయమంటారా? వెయిట్ చేయి ఒక నిమిషం చెప్తాను. అక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఒకసారి ప్లస్ సింబల్ క్లిక్ చేయి. న్యూ చాట్ నీ చార్ట్ కొట్టు ఒకసారి. ఓకే. ఇక్కడ నీకు గిటప్ లింక్ అవ్వాలి. ఓకే ఈ కింద టైప్ స్క్రిప్ట్ పక్కన 2% హెడ్ ఉంది చూడు, కింద ఈ కింద దాని కింద ఇంకా అక్కడే అదే లైన్ రాలేదు ఇక్కడ. ఒక్క నిమిషం ఉండు, నువ్వు ఎప్పుడైనా పొరపాటు క్లిక్ చేసి ఉంటావేమో. యూస్ ఏఐ ఫీచర్స్ అని ప్రతాప్, ఇదేనా? కాదు భాస్కర్, ఇక్కడ మనం ఈ దానికి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, టూల్ సెట్స్, క్రియేటివ్ న్యూ సెల్స్, మోడ్స్. ఒక్క నిమిషం ఉండు, నా దాంట్లో ఓపెన్ చేసి చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే. మీ విజువల్ స్టూడియో కోడ్ గిటప్ కనెక్ట్ చేయాలి సార్. బట్ యా ప్రతాప్. ఒక్క నిమిషం ఒకటి. కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ కొట్టు. యా ప్రతాప్, కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్. కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్లో అక్కడ కో పైలట్ అని ఉంటుంది చూడు, ట్రై కో పైలట్స్ వచ్చి Copilot for VS Code. ఇదేం ప్రతాప్? ఒక నిమిషం. అది వదిలేసి కంట్రోల్ షిఫ్ట్ పి కొట్టు. కంట్రోల్ షిఫ్ట్ పి. ఓకే
ఓకే, ఒక నిమిషం వాడా. ఇక్కడ ఏం చేస్తామంటే గిట్ హబ్ హ్మ్. గిట్ హబ్ కోలన్ హ్మ్. గిట్ హబ్ కోపైలట్ కోలన్ కొట్టు స్పేస్ కోపైలట్ కోపిఐఎల్ఓటి పైలట్ కోలన్ కాలమ్. స్పేస్ కోలన్ స్పేస్. ఓకే. కోలన్ ఎనేబుల్ అంటే ఒకటి స్పేస్ ఇవ్వాలి ఎనేబుల్ కోలం పక్కన యాహ్! స్పేస్ ఇవ్వలేదు ఎనేబుల్కి. ఇస్తున్నా. ఎంటర్ కొట్టు. వాంట్స్ టు ఎస్, సైన్ ఇన్. అందరు ఇదే హిట్ చేయాలి. ఓకే వెయిట్, హలో కొట్టు. హలో సార్, ఎవ్రీ వన్ ఆన్ యువర్ సిస్టమ్ వాట్ యూ వాంట్ టు డూ రైట్ టు గెట్ దిస్ యూ హ్యావ్ టు ప్రెస్ కంట్రోల్ షిఫ్ట్ పి ప్లస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు రన్ గిట్ హబ్ కోపైలట్ కోలన్ ఎనేబుల్. నేను మీకు చార్ట్ విండోలో పింగ్ చేస్తున్నాను కమాండ్ని, చూడండి ఒకసారి, కాపీ చేసుకోండి అందరు అది. ఓకే, దీనికన్నా ముందు ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ గిట్హబ్ అకౌంట్. ప్రతి ఒక్కరికి గిట్హబ్ అకౌంట్ ఉండాలి. లేకపోతే కంటిన్యూ విత్ గూగుల్. నీకు ఒకవేళ లేకపోతే కంటిన్యూ విత్ గూగుల్. భాస్కర్, నీకు వీరేంద్ర సార్కి ఏమైనా రిలేషన్ ఉందా? అవును ప్రతాప్. సర్నేమ్ చూసి అడుగుతున్నాలే. ఓకే. హీ ఈజ్ మై రోల్ మోడల్ మ్యాన్. వితౌట్ హిమ్ ఐ వాజ్ జీరో. ఓకే. మా పెదమ్మ వాళ్ళ కొడుకు ప్రతాప్. పర్సన్ విత్ జీరో ఎన్బి మ్యాన్. వీ కెనాట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఎనీవేర్. ఇగో నా మాటను టైం వేస్ట్ చేయొద్దు, కంటిన్యూ గూగుల్ కొట్టు. ఒక్క నిమిషం ప్రతాప్, ఒకటి ఉంది, ఇది ఒక్కటి ట్రై చేస్తున్నాను. సార్, ఎవ్రీ వన్, ఐ థింక్ యూ గైస్ ఆర్ ట్రయింగ్ ప్యారల్లీ. పావని, శ్రీవిద్య, ఎవ్రీ వన్. Yes, Pratap. మరి నేను తెలుసా నీకు భాస్కర్ ముందుగానే. తెలుసు ప్రతాప్, అంటే ఇలా క్లాసెస్ చెప్తారని తెలుసు కానీ మామూలుగా అంతే. నన్ను చూసావు ఎప్పుడైనా? లేదు లేదు, చూడలేదు. నీకు జీమెయిల్ కోడ్ వచ్చి కోడ్ యా అంటే యా యా, అదే లాగ్. ఓపెన్ చూసు. అదే ప్రతాప్, ఇదేనా పబ్లిష్ టు యా, గిటప్? క్లిక్ చేయి.
కొంచెం వెయిట్ చేయండి, లెట్ ద ప్రాసెస్ గెట్ కంప్లీటెడ్. Right. Now it got connected. Okay? Yeah. Right? Now, How are you telling that it is connected, Pratap? అది పబ్లిష్ అయిపోయింది కదా సార్, కమెంట్ వెళ్ళిపోయింది వితౌట్ ఎనీ ఫెయిల్యూర్. ఓకే, సో భాస్కర్ కెన్ యూ క్లోజ్ దిస్? యా 1 సెకండ్ ప్రతాప్, సేవ్ చేసుకుంటున్నాను. యా ప్రతాప్ వచ్చాను. యా ఓకే, నౌ క్లిక్ ఆన్ షో కాన్ఫిగ్ ద సేమ్ చార్ట్ విండో. ఓకే. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ షో కాన్ఫిగ్. క్లిక్ ఆన్ యా దట్. యా క్లిక్ చేశాను. ప్రెస్ దట్ గో బటన్. యూస్ ఏఐ ఫీచర్స్. ఎస్, క్లిక్ చేయి. Okay, meanwhile, can you click on the agent drop down? Wait. Now click on sign in. Continue with GitHub. కంటిన్యూ విత్ గిటబ్. హలో, Click చేయి. కంటిన్యూ విత్ గిటబ్ చేయను కదా. Yeah. Yeah, continue go to. Okay, wait చేయి. కింద 3% 2% హెడెడ్ ఉంది, ఒకసారి అది క్లిక్ చేయి. యా No. సో యూ గైస్ షుడ్ గెట్. ఇంత ముందు మనకి ఇది రాలాగా చూసారు ఇందాక. ఓకే, నౌ గో టు ద చాట్ బాక్స్. ఓకే. ఆర్ యూ ఏబుల్ టు రీడ్? ఆర్ యూ ఓకే. ఏబుల్ టు రీడ్ మై కరెంట్ ప్రాజెక్ట్? అండ్ what is submit go to? ఎనేబుల్. Enable. I'll tell you all this, don't worry. Yes, I can read your files project. Quick summary. See, నీ ప్రాజెక్ట్ని అది రీడ్ చేయగలుగుతుందా లేదని అడిగాం. ఓకే భాస్కర్, ఒకసారి వచ్చేసి నీ ఫైల్ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఫైల్ ఎక్స్ప్లోర్ కింద ఉంది కదా, దాని పక్కది ఫస్ట్ ఐకాన్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఐకాన్, దాని కిందది. యా ఓకే. రైట్. సో నీ చార్ట్ని ఈ విండో కొంచెం పెద్ద చేసుకో. చార్ట్ విండోని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నీ చార్ట్ విండో పక్కనే ఇంకో బార్ ఉంది కదా, బార్ మీద హోవర్ చేస్తే నీకు ఎక్స్పాండర్ వస్తుంది. ఇదే కదా ప్రతాప్ చాట్. ఇది కాదు. ఈ మొత్తానికి నీ వర్క్ స్పేస్కి ఈ కోపైలట్ మధ్యలో బ్లాక్ బార్ ఉందా? నీ వర్క్ స్పేస్కి
or give me the control. Yeah. 1 second. No. Go to Copilot only, man. No. Go to your VS Code. Hmm. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయ భాస్కర్. ఏం లేదు, ఈ విండో స్ట్రింగ్స్ టెస్టింగ్ స్ట్రింగ్ చార్ట్ క్లాస్ టిఎస్ ఓపెన్ చేస్తున్నావు కదా, అటుకో స్క్రోల్ బార్ వస్తుంది నీకు రైట్ సైడ్ లో. ఇదే చెప్పి ప్రతాప్. ఇది కాదు, అదే అట్లా వర్టికల్ది నీ దాని పక్కది నువ్వు హాజెండర్ చేస్తున్నావు వర్టికల్ బార్. ఓకే ఓకే, ఇదే అంటున్నారా? పెద్ద చేయి చిన్న చేస్తాను, పెద్ద చేయి ఇంకా. ఓకే. ఓకే, సో చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నీకు. ఓకే, సో ఇప్పుడు మనకి గోయింగ్ ఫార్వర్డ్ అన్ని కంపెనీల్లో దే ఆర్ ఆస్కింగ్ అస్ టు యూస్ కోపైలట్ బాగా యూస్ చేయమని చెప్తున్నారు. అది మీకు ఎంతవరకు తెలుసో లేదో నాకు తెలీదు, బట్ నాకు తెలిసి ఉండాలి, 98% ఉండాలి. ఓకే ఓకే, సో నేను మొన్న రీసెంట్గా కూడా చాలా మందిని అడిగితే కూడా ఎవ్రీవన్ దేర్ యూజింగ్. ఓకే, బట్ ఆ డేటా సెన్సిటివిటీ, డేటా సెక్యూరిటీ అనేది మీ ఓన్ రిస్క్ అనమాట అది. ఓకే, సో ఇప్పుడు చాలామంది ప్రాజెక్ట్స్లో కంపెనీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డేటాని బయటకు వెళ్లకుండా మధ్యలో ఏదో సేఫ్ గార్డ్ చేసుకొని పీపుల్ ఆర్ యూజింగ్ కోపైలట్ ఇన్ దర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇప్పుడు రాసే టెస్టింగ్ మొత్తం, మనం రాసే కోడ్ కానీ ఏదైనా సరే ఎలా ఉండాలి? ఏఐ డ్రివెన్ ఉండాలి. ఎలా ఉండాలి? ఏఐ డ్రివెన్. ఇప్పుడు నా దగ్గర కోర్స్ నేర్చుకున్నావు, నేను ప్లే రేట్ మొత్తం కాన్ఫిగరేషన్ నేర్పించాను, ఏపీ టెస్టింగ్ ఎలా చెప్పాను నేను. రేపు పొద్దున్న నువ్వు ఫేక్ పెట్టుకొని లోపలికి వెళ్ళావు, సారీ టు యూజ్ దట్, బట్ స్టిల్ అంటే నువ్వు కాదు, ఎవరైనా సరే వెళ్ళేవాళ్ళు. నువ్వు ఒకవేళ స్ట్రక్ అయినా కూడా, ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా, రైట్, యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఓకే, సో కాకపోతే ఇది ఒక రకంగా వరం మనకి, ఇంకొక రకంగా ఇట్ ఈజ్ ఏ డిజాస్టర్ ఆల్సో. ఒకటి, వై ఇట్ ఈస్ ఎ డిజాస్టర్, వై ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ సైన్ ఈస్ మన మేధాశక్తిని మనం ఎక్కడ ఉపయోగించాం. వీ వోంట్ యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ ఎనీవేర్ హియర్ ఆఫ్టర్. ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ ఎందుకు వచ్చిందో డీబగ్ చేయరా అంటే డీబగ్ చేయట్లేదు ఎవరు కూడా ఇప్పుడు. వాడికి జీవితంలో అలాంటి ఇష్యూ రాకుండా కోడ్ రాయాలని చెప్పి ఆలోచన ఎప్పటికీ రాదు వాడికి. ఓకే, బట్ పీపుల్ నీడ్ నౌ యాక్సలరేషన్ ఇన్ ద డిజైన్. యాక్సలరేషన్ అంటే రోజుకి నువ్వు 10 స్క్రిప్ట్స్ రాసేవాడివి, నాకు 30 స్క్రిప్ట్స్ కావాలంటున్నాడు ఇప్పుడు. రోజుకి 5 స్క్రిప్ట్స్ రాసేవాడి 25 స్క్రిప్ట్లు కావాలంటున్నాడు. సో దట్ ఈస్ వాట్ యువర్ యాక్సలరేషన్ డెలివరబుల్స్. క్లియర్? సో దాన్ని ఎలా అచీవ్ చేయగలుగుతాం ప్రతాప్ ఇప్పుడు మనం? హౌ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ దట్, రైట్? సో మనకి ఏఐలో 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీవన్. ఏజెంట్, ఎంసిపి అని 2 ఉంటాయి. ఏంది? ఏజెంట్ ఒకటి, ఎంసిపి అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది కదా, విల్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ ఏజెంట్ ఆర్ ఏ ఎంసిపి? చాట్ జీపీటీ అనేది ఏజెంటా? అసలు ఏజెంట్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, సార్ ఏదైనా అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను మళ్ళీ. ఏజెంట్ అనేది ఒక రోజులో వచ్చేదేం కాదు సార్. అసలు బేసిక్గా ఏజెంట్ అంటే మాట్లాడుకుందాం సార్. నేను ఇంట్రెస్టింగ్గా మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ ఏజెంట్ ఏందమ్మా అని అడిగాను నేను. సో తను చెప్పిన ఆన్సర్ చాట్ జీపీటీ సార్ అని చెప్పింది, విచ్ ఈజ్ రాంగ్. సో నేను ఆ క్వశ్చన్ మైండ్లో పెట్టుకొని నేను వెళ్ళి నాకు తెలిసిన సర్కిల్లో చాలామందిని అడిగితే పీపుల్ ఆర్ టెల్లింగ్ చాట్ జీపీటీ ఈజ్ అన్ ఏజెంట్, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఓకే, సో అసలు యాక్చువల్గా ఏజెంట్ అనేవాడు ఏంది, అసలు చాట్ జీపీటీ అంటే కనుక్కుందాం, దాని తర్వాత ఏజెంట్ గురించి చెప్తాను మీకు నేను. చూడండి, చాట్ ప్లస్ జీపీటీ. ఓకే, హియర్ చాట్ ఈజ్ కాల్డ్ యాజ్ application where user can interact or input something. మా ప్రతి ఒక్కరికి అర్థమైందా? చాట్ జీపీటీ ఈజ్ నాట్ ఎన్ ఏజెంట్. చాట్ జీపీటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఏజెంట్.
Chat GPT, you have to split it. Chat is an application where you are going to input something, right? GPT is called as LLM. GPT is called as LLM, large language model. So in market we have different models available. One is called as GPT, which is owned by Microsoft. Okay, we have Llama, we have Claude. Claude is owned by Anthropic. So majority of the ownership is owned by Amazon. This guy is very commercial guy. He is not a free of cost actually. Okay. Next one we have Gemini. In Gemini we have different versions available. Flash, Pro, etc. Even in this Claude we have different versions. Okay, the best model is Sonnet 4.5, amazing model. ఓకే, సో ఈ ఎల్ఎల్ఎం గురించి నేను ఒక వర్క్షాప్ పెట్టుకుని నేను చెప్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే నీ ప్రపంచ దేశంలో నలుదిక్కుల ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు, సపోజ్ వీడు 2017లో ఈ ఎల్ఎల్ఎం డెవలప్మెంట్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? 2017లో ఎల్ఎల్ఎం డెవలప్మెంట్ చేశాడు వీడు. ఓకే, చేసి 2017 నుంచి 2023 వరకు చేశాడు అన్నమాట దీన్ని. అంటే ప్రపంచంలో దొరికిన డేటా మొత్తం గ్యాదర్ చేశాడు. గ్యాదర్ చేసి ఈ మోడల్కి ఇచ్చేసాడు. ఈ మోడల్ అన్నీ అర్థం చేసుకోఉంది. ఇప్పుడు ఈ మోడల్ ఏం చేసింది? అర్థం చేసుకొని ఉంది. సో నీ ప్రాజెక్ట్ వచ్చేసి 2024లో ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2024 డెవలప్ చేశారు. ఈ 2023 నుంచి ఈ 2024 వరకు చాలా ఇన్ఫర్మేషన్ మారింది మళ్ళీ. ఓకే, సో ఈ ఎల్ఎల్ఎం ఏమవుతుందంటే ఓన్లీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు నీకు కావాల్సిన డేటాతో ట్రైన్ అయి ఉంటుంది. ఆ తర్వాత నుంచి డేటా ట్రైన్ అయి ఉండదు. ఓకే, సో నువ్వేం చేయాలంటే ఇక్కడ ఈ 1 year గ్యాప్కి నీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవి మొత్తం గ్యాదర్ చేయి. ఓకే, ఒక డాక్యుమెంట్లో పెట్టు. ఆ డాక్యుమెంట్ని తీసుకొని వచ్చి ఒక డేటాబేస్లో పెడతాం. దాన్ని వెక్టర్ డేటాబేస్ అంటాం. ఓకే, ఈ వెక్టర్ డేటాబేస్ నుంచి ఈ ఎల్ఎల్ఎం కనెక్ట్ అవుతుంది. ఓకే, సో యూజర్ అనేవాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అడిగాడు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్లోకి చెక్ చేసుకుంటుంది. దీంట్లో ఇన్ఫర్మేషన్ కానీ ఉందంటే ఆ తర్వాత ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్లస్ ఈ ఆల్రెడీ ట్రైన్ అయిన డేటా రెండు కంపేర్ చేసుకొని అది ఒక ప్రాపర్ అవుట్పుట్ జనరేట్ చేసి తిరిగి యూజర్కి ఇస్తుంది అనమాట. సో దాన్నే మనం ఏమంటామంటే RAG అని అంటాం. ఓకే, RAG ఈజ్ నథింగ్ బట్ రిట్రీవల్, ఆగ్మెంటేషన్ అండ్ జనరేషన్. ఓకే, సో ఇంత దూరం అవసరం లేదు, నేను మళ్ళీ చెప్తాను మీకు RAG గురించి, టెన్నిటీ గురించి. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐమ్ టెల్లింగ్ యూ. ఓకే, సో ఇక్కడ మనకి కోపైలట్ అనేది వన్ ఆఫ్ ద ఏజెంట్. ఓకే, అసలు ఏజెంట్ అని ఏంది? యూజర్ అనేవాడు ఒక ఇన్పుట్ ఇస్తాడు. ఓకే, ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే రీడ్ చేసి ఇట్ విల్ గో అండ్ ఆస్క్ ఎల్ఎల్ఎం. ప్రతాప్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చాడు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని. ఓకే, ఇట్ విల్ జనరేట్ సమ్ అవుట్పుట్. ఓకే, based on output it will take a decision or it will ask you what to do or it will suggest you how to do. సో ఇక్కడ ఏమైందంటే మనకి నీ ఇంటర్వెన్షన్ లేకుండా ఏదో ఒక ప్రాసెస్ని ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకొని చేయడానికి ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఎవరు? ఏజెంట్ అనేవాడు. వెరీ బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ట్రై టు అండర్స్టాండ్ దిస్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. నువ్వు చాట్ జీపీటీకి వెళ్ళావు, చాట్ జీపీటీకి వెళ్ళి ఆస్క్ టు బుక్ ఏ టికెట్ ఫ్లయింగ్ ఫ్రమ్
Hyderabad to Chennai. Okay, so what it will do, ChatGPT, it will publish only steps how to book a ticket across all platforms. అంటే మనకి బుక్ మై షో, అది మేక్ మై ట్రిప్ కానీ, ఈజ్ మై ట్రిప్ కానీ, లేదంటే ఇంకొక ఏదైనా సరే ఇంకో ప్లాట్ఫామ్ కానీ దానికి ఎక్కడైతే యాక్సెసిబిలిటీ ఉందో ఆ ప్లాట్ఫామ్స్ మాత్రం చెప్తుంది ఇట్లా చేసుకోవచ్చు అని. బట్ ఇఫ్ యూ ఆస్క్ ఏ ఏజెంట్ టు గో అండ్ బుక్, ఇట్ విల్ ఓపెన్ ఏ బ్రౌజర్. బాగా వినండి, ఇట్ విల్ ఓపెన్ ఏ బ్రౌజర్, it will search the web application by launching in the browser లో ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది. it will try to book a ticket. Okay, it will tell you if the ticket is available or not. Okay, if available, it will book a ticket. సో ఇక్కడ ఏమేమి చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ట్రైంగ్ టు పర్ఫార్మ్ సర్టెన్ యాక్షన్స్ వాట్ యూజర్ ఈస్ గోయింగ్ టు డూ మాన్యువల్లీ. ఎవరు చేస్తున్నారు? ఇది ఏజెంట్ చేయగలుగుతుంది. చాట్ కెనాట్ డూ, ఓన్లీ ఏజెంట్స్ కెన్ డూ. ఈ ఏజెంట్స్ ఇంటర్నల్గా ఏమవుతాయి, ఇట్ విల్ కనెక్ట్ టు ఏ ఎల్ఎల్ఎం ఎందుకు కనెక్ట్ అవుతుంది? ఇన్ఫర్మేషన్ కోసం. ఏం చేయాలి, ఇది కరెక్టా కాదా అనే డెసిషన్ తీసుకునే దానికి ఇట్ విల్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ యువర్ ఎల్ఎల్ఎం. బేస్డ్ ఆన్ దట్ రెస్పాన్స్ యువర్ ఏజెంట్ విల్ టేక్ ఏ యాక్షన్. ఇదేం చేయగలుగుతుంది? ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వగలుగుతుంది. ఇదేం చేయగలుగుతుంది? ఒక వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేయగలుగుతుంది. నువ్వు ఏమి చెప్పినా కూడా దానికి ఏమైతే యాక్సెసిబిలిటీస్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ అన్నీ ఏజెంట్ పర్ఫామ్ చేయగలుగుతుంది. రైట్. సో మార్కెట్లో మనకి డిఫరెంట్ ఏజెంట్స్ ఉన్నారమ్మా, చాలా ఏజెంట్స్ ఉన్నారు. మనం ఈరోజు సెషన్లో వీఆర్ గోయింగ్ టు యూస్ కోపైలట్ యాజ్ ఏ ఏజెంట్. అది చాట్ కాదు, అట్ ఈజ్ ఏ ఏజెంట్. సో ప్రతాప్, మరి ఇక్కడ చాలా ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి, నేను ఏ ఎల్ఎల్ఎం వాడాలి? జీపీటీ ఉంది, లామా ఉంది, క్లాడ్ ఉంది, జెమినీ ఉంది, ఏది వాడాలి? సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ నాట్ ట్రస్టింగ్ జీపీటీ, బట్ జీపీటీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, బికాస్ వీళ్ళకున్న లైసెన్సింగ్ మోడల్, వీళ్ళకున్న కాస్ట్ పరంగా కానీ, వీళ్ళకున్న సెక్యూరిటీ రీజన్స్ పరంగా కానీ ఫ్యూ కంపెనీస్ ఆప్టెడ్ ఇట్, ఫ్యూ కంపెనీస్ డింట్ ఆప్టెడ్ ఇట్. ఇట్ ఈస్ దేర్ ఓన్ agenda and it is their own interest also. I am not going to comment it. Okay, now Claude and Gemini is widely being used. అమ్మ నేను ఈ రోజు కూడా ట్రెండ్స్ చెప్తున్నాను, నేనే డిఫైన్ చేయట్లేదు. ఐ పర్సనలీ లైక్ జీపీటీ, క్లాడ్ అండ్ జెమినీ. ఓకే, సో మరి ఇప్పుడు ఏది వాడదాం ప్రతాప్? వాట్ కెన్ వి యూస్? మీరు కానీ ఏదైనా సరే కోడ్ జనరేట్ చేయాలి, ఏదైనా కోడ్ రాయాలి అనుకోండి, మీ ఏజెంట్ ద్వారా కోడ్ రాయాలి అనుకుంటే మాత్రం గో ఫర్ క్లాడ్ సోనెట్ 4.5. ఇట్ ఈస్ గివింగ్ అమేజింగ్ రిజల్ట్స్. మీరు ఏదైనా సరే టెక్స్ట్ జనరేట్ చేయాలి, టెక్స్ట్ సమ్మరైజ్ చేయాలి, టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం యూజ్ జెమినీ ఫ్లాష్ ప్రో ఆర్ ప్రో. ఫ్లాష్ అంటే ఇట్ విల్ గివ్ యూ ఓన్లీ సమ్ ఇన్ఫర్మేషన్, ప్రో ఇట్ విల్ గివ్ యూ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఏదైనా టెక్స్ట్ జనరేషన్ కానీ, ఇమేజ్ జనరేషన్ కానీ వాటి కోసం వాడాలంటే బనానా, జెమినీ చాలా వచ్చినాయి కదా. సో గో త్రూ దోస్ మోడల్స్ అండ్ యూస్. క్లియర్? సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్. Go and ask your company which model is allowed to us to use, which is a licensed version for us. So then based on that take a call. Okay, ఈ లామా వచ్చేసి like no they are using on DeepSeek more. Okay, and this is owned by Meta also. Okay, సో నేను ఇంతవరకు లామా అంత యూజ్ చేయలేదు, నాకు రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఐఎమ్ నాట్ యూజింగ్ దట్. బట్ దీస్ 3 ఆర్ అమేజింగ్ మోడల్స్. అమ్మ క్లియర్ ఇప్పుడు దాకా? కోపైలట్ అంటే ఏంది, జీపీటీ అంటే ఏంది, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంది చూసాం మనం. క్లియరా? Is Claude is paid one? క్లాడ్ కూడా పేరు వన్ సార్. అది మీ కంపెనీ ఆల్రెడీ మోస్ట్లీ తీసుకోండొచ్చు అనుకుంటాను నేను. కనుక్కోండి ఒకసారి మీ కంపెనీ లేదు అలో చేస్తున్నారని. Okay. Anyone, any questions? ఓకే, సో మనం ఇక్కడ సరే నాకు ఇప్పుడు ఏజెంట్ అంటే తెలిసింది, ఎల్ఎల్ఎం అంటే తెలిసింది, ఏం చేయాలో తెలుసుకున్నాను. ఇప్పుడు ఎలా ముందుకెళ్ళగలుగుతాను? హౌ కెన్ ఐ గో ఫర్దర్? భాస్కర్, శ్రీవిద్య, పావని, కిరణ్ సార్.
ఎస్. Clear? యా క్లియర్. క్లియర్ అండి. Yeah. Dude, this LLM, right? This one, right? AI. It is like your mom. It is like your girlfriend. It is like a friend. Anything. You treat it is like anything. Okay. So, normally if I need any help from anyone, right? I never go and what you call తెలుగులో ఏం చెప్తుందండి, I don't know how to tell it. We won't order them, we request, right? If you need some help from someone, hey, give me 500, we never ask that. You politely call him and you tell your problem and you tell that I am in need of some 500 bucks, could you please lend me, I'll give you back in a day or two. Normally we ask like that only, right? So here, take this example only. విధేయం Sorry sir. విధేయంగా అడుగుతా. Very, 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 very polite way, right? If it is there, it will give, else it won't. Same thing if you try to apply on your girlfriend, that day is going to be broken day. Definitely, right? We won't happen. The things won't be built up over there. Okay. I personally experienced this, not with girlfriend, man. I'm telling about AI. The way how you ask, the way it will react. If you go and ask it very harshly, it won't give you. If you go and ask it politely, it will give you. Okay, it is like a kid kind of mentality, right? So even if my son is not going to do properly and for that particular day, I always motivate him like, no, dude, come on, you should write this. We'll go for a dinner, or you do this. We'll go and do something outside. So if you keep on motivating him, he'll be keep doing easily, even including us also, right? If you are not going to, if your manager is not going to give you proper motivation, you never do that. That's what we get yearly hikes and performance regardless of what is the percentage. I'm just telling that. So that is one kind of motivation or boost that will come from your companies also. Similarly on AI side also, right? You should know how to speak, you should know how to ask AI, right? So asking something to AI, how can you ask? So there is something called as natural language ప్రాసెసింగ్. ఓకే, సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, నీకు వచ్చిన నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నువ్వు ఏం అడగచ్చు. బట్ దాన్ని అడగడమే మనం ఏమంటామంటే ప్రాంప్టింగ్ అంటాం. ఏమంటాం దీన్ని? ప్రాంప్టింగ్. సో ఈ ప్రాంప్టింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 సింపుల్ ట్రిక్స్ ఉంటాయమ్మా. 5 సింపుల్ ట్రిక్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మీ అవుట్పుట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, there is one sentence I always remember this. Context. E for tiny So try to remember this sentence. Tiny crabs ride on enormous iguana. Okay, so from this I'll take TCREI. ఇది అదే గుర్తుపెట్టుకోండి, నాకు ఈ సెంటెన్స్ గుర్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఈ ప్రిన్సిపల్స్ ఉండాలి. టీ అంటే టాస్క్ ఇవ్వాలి. సి అంటే కాంటెక్స్ట్ ఉండాలి. ఆర్ అంటే రిక్వైర్మెంట్ రెఫరెన్సెస్ ఉండాలి. ఓకే, ఈ అంటే ఎవాల్యుయేట్ చేయాలి. ఐ అంటే ఐటరేట్ చేయాలి. ఓకే,
So the common principle that you always keep in mind in AI is ABI. ABI. So ABI ante always be iterative. Always be iterative. So మనం ప్రాంప్టింగ్లో ఈ 5 ట్రిక్స్ ప్లస్ ఈ ఏబిఐ ప్రిన్సిపల్ మైండ్లో పెట్టుకుంటే యూ షుడ్ కీప్ evaluating it. You should be keep fine tuning the prompt. So at one point of time you will get your accurate result. At one point of time you will get your accurate result. Okay, so task అన్న ఆబ్జెక్టివ్ అన్న ఎలా ఉండాలంటే ఆల్వేస్ టాస్క్లో మనం ఏం చేయాలి, ఆల్వేస్ స్పెసిఫై యువర్ రోల్. స్పెసిఫై ద రోల్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఏ సీనియర్ automation test architect. You are a senior automation test architect. Okay, you are asked to create a new playwright framework end to end from scratch. This is my context that I am giving. Okay, so please do the or please follow the below requirements or tasks. Okay, so కింద టాస్క్స్ అని ఇచ్చేసేయండి. ఓకే, క్రియేట్ ఏ సెక్షన్ లైక్ దిస్. పుట్ టాస్క్ నెంబర్ 1. ఓకే, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అండర్ పాత్. ఏ పాత్ర నువ్వు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నా ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేయి. ఓకే, క్రియేట్ .env ఫైల్ ఫర్ స్టోరింగ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్. ఓకే, with the key Can we is specify equal the to sorry, Pradha. Can we specify even secrets here only? ఆ సీక్రెట్స్ లోకల్ ఎగ్జిక్యూట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. Okay. విత్ కీ ఈక్వల్ టు ఎగ్జిక్యూషన్ అండర్స్కోర్ ఈఎన్వి ఈజ్ ఈక్వల్ టు క్యూవి. ఓకే, థర్డ్ వన్, క్రియేట్ ఏ కాన్ఫిగ్ ఫోల్డర్ అండర్ ప్రాజెక్ట్ root folder. Okay, and create a JSON file with the name called as config.ts. Okay, and add the below structure. నేనేం చెప్తున్నాను, దానికి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయమంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను క్యూవీగానైతే ఐ యాడ్ ద డీటెయిల్స్ లైక్ దిస్. ఓకే, సో వెబ్ యూఆర్ఎల్ గానైతే ఏం వాడతాను, ఐ విల్ కీప్ దట్. ఓకే, అండ్ దెన్ ఏపీఐ ఏదైనా ఉంటే అది వాడతాను. ఓకే, సేమ్ అట్లాగే ఇంకేమి డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ని యాడ్ చేసేస్తాను ఇక్కడ. క్యూఏ ఎన్విరాన్మెంట్కి క్యూఏకి, యూఏటీ ఉంటే యూఏటీకి, నాకేం కావాలంటే ఆ స్ట్రక్చర్ యాడ్ చేస్తాను. ఫోర్త్ వన్, క్రియేట్ ఏ ఆర్కిటెక్చర్ దట్ అలైన్స్ విత్ POM like below folder structure. ఎలా ఉండాలంటే నాకు స్టార్టింగ్ నాకు ఎస్ఆర్సి ఉండాలి. ఈ ఎస్ఆర్సి కింద నాకు క్యాపబిలిటీస్ ఉండాలి. ఓకే, సో దీని కింద నాకు లొకేటర్స్ ఉండాలి. దీని కింద నాకు టెస్ట్ డేటా ఉండాలి. దీని కింద నాకు హెల్పర్స్ ఉండాలి. ఈ హెల్పర్స్లోకి వచ్చేసరికి నాకు ఏపీఐ ఉండాలి. ఓకే, ఈ హెల్పర్స్లోకి వచ్చేసరికి నాకు
తర్వాత యూఐ ఉండాలి. ఈ ఏపీఐలోకి వచ్చేసరికి నాకు ఏపీఐ యూటిల్స్ డాట్ టీఎస్ ఉండాలి. ఓకే, దీనికి వచ్చేసరికి నాకు యూఐలోకి వచ్చేసరికి వెబ్ యూటిల్స్ డాట్ టీఎస్ అని ఉండాలి. ఓకే, సిమిలర్లీ నాకు ఇక్కడ జెనరిక్స్ ఉండాలి. సిమిలర్లీ నాకు ఇక్కడ ఫైల్ యూటిల్స్ ఉండాలి. ఈడొచ్చేసరికి నాకు జేసన్ యూటిల్స్ డాట్ టీఎస్ ఉండాలి. ఇక్కడ నాకు ఎక్సెల్ యూటిల్స్ డాట్ జేసన్ ఉండాలి. ఓకే JSON TS సార్ సార్, ఇక్కడ ఫైల్ యూటిల్స్ లో టిఎస్. ఓకే, అల్యూర్ ఇది వచ్చేసి నాకు టెస్ట్ రిజల్ట్స్ ఉండాలి. ఓకే, ఇది వచ్చేసరికి నాకు గ్లోబల్ సెటప్ డాట్ టీఎస్ ఉండాలి. ఇది వచ్చేసి నాకు ఇక్కడ కాన్ఫిగ్ గ్లోబల్ టియర్ డౌన్ డాట్ టీఎస్ ఉండాలి. ఓకే, సో నా సో నేను ఇప్పుడు ఇదంతా ఇస్తాను మీకు. ఒకసారి పోయి నేను ఎక్కడ క్రియేట్ చేసేది, డాక్యుమెంట్స్ end-to-end FM framework. ఓకే, సో నేను ఈ టాస్క్లు ఇస్తున్నాను. విల్ సీ విత్ దిస్ కోఆపరేటివ్ విల్ డూ ఆర్ నాట్. ఓకే, గివ్ దిస్ న్యూ ప్లేరైట్ ప్రాజెక్ట్ అంటే దిస్. ఓకే, నా జస్ట్ గో టేక్ ది సి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను ఎంత నీట్గా ఇచ్చాను చూడండి. నాకేం కావాలో ఈ విధంగా కానీ ఇవ్వగలిగితే యువర్ అవుట్పుట్స్ ఆర్ గోయింగ్ టు బీ యాక్యురేట్. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ కాల్ ఇట్ యాజ్ యువర్ ప్రాంప్టింగ్. సో ఇక్కడ నేను ఎక్కడ కోడ్ రాస్తున్నాను, ఎక్కడ కోడ్ రాయట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. దీనికి ఏం చేస్తున్నాను, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ హర్ వాట్ టు డూ. ఇస్ దట్ క్లియర్? హలో, యా ప్రతాప్, క్లియర్. క్లియర్ ప్రతాప్. Yes. ఎనీ క్వశ్చన్స్? నో రైట్? ఇరిటేటింగ్? నో కన్ఫ్యూజింగ్? నో కన్ఫ్యూషన్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్లస్ క్లిక్ చేయండి. వాట్ హ్యాపెండ్? ఓకే, సంథింగ్ యూజ్ సంథింగ్ న్యూ ఆప్షన్ వస్తుంది. ఎప్పుడు కూడా న్యూ చార్ట్లో ట్రై చేయండి. ఓకే, సో ఈ ప్రాంప్ట్ ఉన్నాయి కదా చూసారు, ఇక్కడ ప్రాంప్ట్ అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు ప్రతిసారి ప్రాంప్ట్ ఇచ్చే బదులు ఒకసారి రాసేస్తే సరిపోద్ది. నేను మళ్ళీ చెప్తాను రేపు క్లాస్లో మీకు. ఇప్పుడు జస్ట్ ఏం చేస్తారంటే కిందకి రండి, ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు మోడల్స్ వస్తాయి చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు. ఓకే, కింద ఇక్కడ మేనేజ్ మోడల్స్కి వెళ్ళండి. సో ఇక్కడ ఆంథ్రోపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆంథ్రోపిక్ మనకి కీ లేదు కదా, సో దాన్ని టచ్ చేయకుండా GPT-4 కానీ GPT-5 మినీ కానీ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, నౌ ఇన్పుట్ యువర్ ఎంటైర్ ప్రాంప్ట్ హియర్. ఓకే, ఇన్పుట్ ఆల్ యువర్ ప్రాంప్ట్స్ హియర్. ఓకే, నౌ క్లిక్ ఆన్ దిస్, ఎంటర్. ఓకే, now it will start working on this. Can you see? ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్.
ప్రతాప్ ఒకసారి స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయరా? మ్యాక్సిమం ఉంది భాస్కర్ది. ఓకే. Okay. Yeah, I need to join another call. Okay, I'll upload this video. Could you please try on your system and let me know? జస్ట్ ఇది ఒక్కటే ట్రై చేయండి, నెక్స్ట్ ఏం చేయాలి నేను చెప్తాను. ప్రతాప్ Okay, see here, it is creating a C. I'll create a small to-do plan and then create the project directory on files, outcome, new project, this one document, sentence, .env, config ts and required source. See here. Got it? అంటే అప్పుడు రాసినట్టు ఇప్పుడు అంతా ఇంకా రాసి పనే లేదా ప్రతాప్? మొత్తం అదే రాసుకునేస్తుంది. అదే రాసేస్తుంది. ఓకే, క్లిక్ ఆన్. ఏం రాయదు అవన్నీ. ఇట్ విల్ క్రియేట్ ద ఫోల్డర్స్ అండ్ కీప్ రెడీ ఫర్ యూ, ఐ బిలీవ్, రైట్? No, it writes the code also. That's what After Pratap is telling. Wait, I'll show all the magics tomorrow. Okay. ఓకే. You don't want to interact it and you want to make it needs to take decision on its own. ఇది అడుగుతుంది. నేను ఇందాక చెప్పాను మీకు, నేను ఏజెంట్ అనేది మీ ఇన్పుట్ అడగద్ది, డెసిషన్ తీసుకున్న ముందు అడుగుతుంది అని చెప్పాను. లేదు నీకు ఇచ్చింది నాలెడ్జ్ ఉంది కదా, నువ్వే డెసిషన్ తీసేసుకో అన్నాం అనుకోండి. క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్, అలో ఇన్ దిస్ సెషన్, అలో ఇన్ దిస్ వర్క్ స్పేస్, ఆల్వేస్ అలో 3 ఉంటాయి. ఈ సెషన్ వరకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, రేపటి నేనే ఇస్తాను చెప్తాను నేను. అలాంటప్పుడు అలో. లేదు ఎప్పుడు అని అడగద్దు, నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో అని చెప్తే అలో, ఆల్వేస్ అలో. ఓకే, సో ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దిస్ అలో. నౌ అలో. Now come back here and see here the folders are being created and files also being created here. Can you see guys? Config though we have this config.ts, but it should be config.json. We have to ask it. There is a wrong that came up here. చూసారు ఇక్కడ? We have asked config.json in some other place. We can ask. That's what, sir. We have to keep fine tuning that. Okay. చూడండి, అది ఎంటైర్ ఫోల్డర్స్ వచ్చి క్రియేట్ చేసింది. మాస్టారు అందరూ క్లియరా? యా. Started creating. See here, everyone. Open the TS file. అది చేయని సార్, చేద్దాం. మనం దాంట్లో ఎంటీ ఫైల్ వస్తుంది, దాంట్లో ఏం చేయాలని చెప్పలే కదా మనం. ఓకే. దీంట్లో ఏం రాయాలి కూడా ఏం చెప్పలే, జస్ట్ ఇక్కడ ఏం రాయాలి చెప్పి అది ఫైల్స్ ఒకటి క్రియేట్ చేయమని చెప్పాం. ఆ స్ట్రక్చర్ వచ్చేసి చూడండి ఇక్కడ. ఓకే, సో యూ గైస్ ఆల్సో ట్రై ద సేమ్ థింగ్ ఆన్ యువర్ సిస్టమ్ అండ్ సీ. Got it? Clear? God, man, I've taken nearly 4 months to write this code. దాని లోపల ఏం కోడ్ నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి పోవాలా, కోడ్ ఏం రాయాలా, వాట్ యూ వాంట్ టు డూ విత్ ద వెబ్సైట్, ఆల్ దట్ స్టఫ్ యూ హావ్ టు టెల్ కదా. ఆ కోడ్ కూడా మీరు రాయనీకుండా చేసేస్తాను నేను. ఈ టెస్ట్ కేసు కూడా మీరు రాయరు ఏది కూడా. అవునా? సరే. Then Pratap, then how somebody wants to debug and all, how they can do it? అది డీబగ్ చేయాలంటే నీకు ప్లేరెడ్ మీ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా కదా. ఖచ్చితంగా ఉండాలా, అదర్వైజ్ you don't know what is happening there. Okay. Yeah. Okay, try to do till this point, sir. I'll connect with you guys tomorrow. ఓకే. థ్యాంక్ యూ. Okay, it will be too much for you again. Okay. సో ఇంకా మనం చూడాల్సిన చాలా ఉంది దీంట్లో. ఏజెంట్స్ గురించి తెలుసుకోవాలి, వైబ్ కోడింగ్ తెలుసుకోవాలి. వైబ్ కోడింగ్ అంటే సింపులే. ఈ వైబ్ కోడింగ్ తర్వాత ఎంసీపీ తెలుసుకోవాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఎంసీపీ, వైబ్ కోడింగ్, ఏజెంట్స్. ఇంటర్వ్యూలో గట్టిగా అడుగుతున్నారు ఈ 3 గురించి. వీ హ్యావ్ టు స్పీక్ ఆన్ దిస్. ఓకే.
యా అమ్మాయికి నేను చేసింది ఏమీ లేదు, మొత్తం ఏదో చేపిస్తున్నాం మనం. బట్ ఆ ఏని ఎంత స్మార్ట్గా యూజ్ చేయాలో నేర్పిస్తున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ.